ప్రభుత్వ సేవలు అద్భుతంగా ఉన్నాయి. ప్రజలు హర్షిస్తున్నారు. 80% ఆనందం, 90% ఆనందం. ఇవి మాటలు చెప్పడానికి బాగుంటాయి. ఇప్పుడు ఇదివరకు ఇంటి దగ్గరికి పాలన వచ్చింది. అది వాలంటీర్ ద్వారా, గ్రామ సచివాలయాల ద్వారా. వాలంటీర్ వ్యవస్థ తీసేశాక ఇంటి దగ్గర పాలన పోయింది. తర్వాత సచివాలయాలని కూడా నిర్వీర్యం చేస్తుండటం వల్ల అది ఒక సమస్య వస్తుంది. అయితే ఈ సందర్భంలో ఇంతకుముందు ఇంటి దగ్గరికి పాలన తెచ్చారు, మేము చేతిలోనే పాలన తెస్తాం, వాట్సాప్ గవర్నెన్స్ అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. కానీ ప్రాక్టికల్గా ఇది 18 నెలలు అయింది. అంటే అంతకుముందు నోటి దగ్గరకు వచ్చిన ముద్ద అది తీసి పక్కన పెట్టి ఇంకా అద్భుతం మీ అరచేతిలోనే అన్నటువంటిది సక్సెస్ అయిందా అంటే ఇవాళ జ్యోతి రాసింది. మన మిత్ర మాకు తెలియదు, ప్రభుత్వ సర్వేలో 68% మంది వెల్లడి. వాట్సాప్ గవర్నెన్స్ వాడితే డబ్బు పోతుందేమో 32% మందిలో కనిపించిన భయం. స్మార్ట్ ఫోన్ లేవన్న వాళ్ళు 30% మంది, వినియోగించింది 20% మాత్రమే. కృష్ణా గుంటూరులోనూ కనిపించని స్పందన, అవగాహన కల్పించడంలో వైఫల్యం. వాట్సాప్ గవర్నెన్స్ గురించి తెలుసా అంటే తెలియదు అన్నోళ్ళు 67.99% మంది, తెలుసు అన్నోళ్ళు కేవలం 32 మంది, దాన్ని వాడేవాళ్ళు 20 మంది. ఇది అలాగే ఎలా వాడాలో తెలియదు అనేవాళ్ళు 37 మంది, స్మార్ట్ ఫోన్ లేదన్నోళ్ళు 30 మంది, అక్కడే 67 అయిపోయింది. డబ్బు పోతుందని భయపడుతున్న వాళ్ళు 32 మంది, వాడలేదు అన్నవాళ్ళు 79.46, వాడామన్నవాళ్ళు 20.54. నేను వాడా, దాంట్లో చూస్తే నాకేం కనిపించలేదు. సర్టిఫికెట్లు కావాలంటే ఇప్పుడు ఒక యూనివర్సిటీకి సంబంధించిన మార్క్ లిస్ట్ కావాలనుకుంటాం, దాంట్లో రాదు. లేదో డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ అంటే దానికి 1,00,000 పాయింట్లు వస్తున్నాయి. మనమంతా సెటరేట్ చేసి క్లిక్ నొక్కేటప్పటికి ఎగిరిపోతుంది. చాలా విచిత్రంగా ఉన్నది. ఓన్లీ టికెట్ బుకింగ్లు ఇట్లాంటిది ఓకే. అలాగే ఆ ట్యాక్స్ది అయితే నానా తిప్పలైందనమాట. ట్యాక్స్కి సంబంధించి ఓకే చేసుకుని బటన్ నొక్కేలో వెళ్ళిపోతుంది, ఇంకోటి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది చాలా విచిత్రంగా ఉంది. ప్రజలకి మెరుగైన సేవ అందించడం అంటే వాళ్ళు వినియోగించేటట్టు ఉండాలి, అది ఆలోచించుకోవాలి.